సీతారాముల కళ్యాణ మహోత్సవం వేలాదిగా తరలివచ్చిన భక్తులు పాల్గొన్న మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ దంపతులు. అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని షిరిడి సాయి కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గత 20 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న ఈ వేడుకను ఈ ఏడాది కూడా కాలనీ పెద్దల ఆధ్వర్యంలో కాలనీవాసులందరూ కలిసికట్టుగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా స్థానిక మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ దంపతులు విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. కళ్యాణం అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 3,500 మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా షిరిడి సాయి కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఇంత వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాలనీవాసులందరూ కుల మతాలకు అతీతంగా ఒకే కుటుంబంలో కలిసికట్టుగా ఉండి ఈ వేడుకను విజయవంతం చేయడం అభినందనీయం. ఆ సీతారాముల ఆశీస్సులు కాలనీ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో కాలనీ మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
కళ్యాణం నిత్య కళ్యాణం పచ్చతోరణం ఏదైనా ఉంది అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం సాంప్రదాయిక కళ్యాణమే. మరి ఇలాంటి కళ్యాణ మహోత్సవంలో అందరూ కావాలని చూడడం కూడా పూర్వజన్మ సుకృతం ఫలం అని చెప్పారు. గౌరవనీయులు పెద్దలు మన కౌన్సిలర్ బాలరాజు బాలమణి గారి ఆధ్వర్యంలో ఈ నవమి శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా జరిగిందని మా కమిటీ వాళ్ళు, సొసైటీ వాళ్ళు మరియు కాలనీ పెద్దలందరి సహకారంతో బ్రహ్మాండంగా చేసుకున్నామని చెప్పేసి మేము భావిస్తున్నాము. అలాగే మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన మన బాలరాజు గారు దీనికి చాలా అన్ని విధాలుగా సహకరించి ఈ కార్యక్రమంను జయప్రదం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. మా కాలనీలో శ్రీ సాయి కాలనీలో గత ఒక 20 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల చాలా కాలనీలు అపార్ట్మెంట్లు ఉన్నా మొదలుపెట్టింది ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ శ్రీరామనవమి ఫస్ట్ జరిగేది. అదే విధంగా ఇవాళ అన్ని కాలనీలు కానీ 30-40 కాలనీల వాళ్ళు మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. దీనికి అందరూ అటు సొసైటీ కానీ, ఇటు గుడి కమిటీ కానీ, కాలనీ సభ్యులు కానీ, సీనియర్ సిటిజన్ కానీ, యూత్ కానీ అందరూ కూడా సహాయ సహకారాల వల్లనే ఈ ప్రతి సంవత్సరం కానీ వినాయక చవితి కానీ ఏ ప్రోగ్రామ్స్ ఫెస్టివల్ వచ్చినా మా కాలనీ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇది ఒక అందరూ కృషితో విజయవంతం చేస్తాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే విధంగా మంచి భోజనాలు ఏర్పాటు చేసి అందరికి కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా, ఎండలు బాగున్నందువలన వాటర్ కూడా కూల్ వాటర్ బాటిల్ తెప్పించి మా సభ్యులందరూ కూడా కలిసి ఎవరికి ఇబ్బంది కలగొద్దని కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఒక ప్రోగ్రాం చాలా విజయవంతం చేసినందుకు కాలనీ సభ్యులకి, మొత్తం సొసైటీ సభ్యులకి కానీ, గుడి సభ్యులకి అందరు కూడా నాకు ధన్యవాదాలు. వారి కళ్యాణం అనేది అది సాయిబాబా టెంపుల్ అంటే బ్రహ్మాండ కళ్యాణం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. చుట్టుపక్కల ఎన్ని జరిగినా ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా ఉంటారు. అదే విధంగా భోజనాలు ఇంచుమించు ఒక 3000 నుంచి 3500 మంది భోజనాలు ఏర్పాటు చేశాం. ఎందుకంటే మాకు ప్లేట్ వేజ్గా ఇస్తాలు అవి ఉన్నాయి కాబట్టి మాకు తెలిసిపోతుంది. ఒక 3000-4000 మంది దాకా కూడా భోజనాలు బ్రహ్మాండంగా బగార్ రైస్, వంకాయ కర్రీ, సాంబార్, పప్పు, స్వీటు, ఫ్రై, చట్నీ అంటే ఇంచుమించు పెళ్లి భోజనాల కంటే బాగా మా సాయి కాలనీ అందరు సభ్యులు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కసారి కూడా అందరికీ మరొకసారి ధన్యవాదాలు.